తీసుకొని వచ్చాయి అప్పుడు ఆనేరు నా ఇక్కడ బయట అంతే ఇదేనా మంగళగిరి శ్రీనివాస్ సంబంధించి ముందుగా అయితే అతనికి కొంచెం దగ్గర కావాలంటే ఫోన్ తీసుకోండి రాలేదు తెగింది బైక్ కోసం విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర పరిస్థితిని మనం చూస్తున్నాం. ఉద్రిక్త పరిస్థితుల నడుమ గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. వంగవీటి పేరుతో సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. విజయవాడలోని రెండు కీలకమైనటువంటి సామాజిక వర్గాల మధ్య చోటు చేసుకున్నటువంటి కొన్ని దశాబ్దాల క్రితం చోటు చేసుకున్నటువంటి ఘటనల ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో దేవినేని అనుచరులు అభిమానులు ఆయన దానిపై దాడి చేస్తామని హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే ఎవరు వస్తారో రండి నా మీద దాడి చేయడానికి, ఫలానా టైంకి ఫలానా హోటల్లో దిగుతాను, నా మీద ఎవరైనా దాడి చేసే వాళ్ళు ఉంటే రావచ్చు అంటూ ఆయన ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆయనకు అభిమానులు స్వాగతం పలుకుతూనే ఉన్నారు. మరొక పక్క ఆయనపై దాడి చేస్తామని హెచ్చరికల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర కనబడుతూ ఉన్నాయి. రామ్ గోపాల్ వర్మ కొద్దిసేపటి క్రితం ఆయన చేరుకున్నారు. అక్కడ నుంచి ఆయన నిష్క్రమించారు. మన ఎయిర్పోర్ట్ నుంచి ఆయన వెళ్ళిపోయిన దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. బహుశా సాయంత్రం ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే అవకాశం అయితే కనబడుతోంది. వంగవీటి సినిమా నేపథ్యంలో ఆయన విజయవాడ చేరుకోవడం ఉద్రిక్తతలకు తావిచ్చింది. వంగవీటి అనుచరులు అలాగే ఇటు దేవినేని అనుచరులు అభిమానులు ర్యాలీలు పోటాపోటీ ర్యాలీలు తీయాలనుకున్నారు, కానీ పోలీసులు వారికి అనుమతినివ్వలేదు. ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితుల నడుమ వర్మ విజయవాడ గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఈరోజు ఆయన విజయవాడలోనే ఉండబోతున్నారు. అయితే ఆయనపై దాడి చేస్తామంటూ హెచ్చరికల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడ ఆయన తన పర్సనల్ సెక్యూరిటీతో సహా ఆయన అక్కడికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన ప్రస్తుతం హోటల్కి వెళ్ళే అవకాశం కనపడుతోంది.
ప్రస్తుతం గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర ఓవరాల్గా విజయవాడలో ఎట్లాంటి పరిస్థితి కనపడుతుంది మా ప్రతినిధి ఆలు రమేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. రమేష్, విజయవాడలో ఎట్లాంటి పరిస్థితి ఉంది? ఈరోజు ర్యాలీలని పోలీసులు వారిని అనుమతించలేదు. ప్రస్తుతం వర్మ చేరుకున్నారు. ఎట్లాంటి పరిస్థితి కనపడుతుంది? ఆయన షెడ్యూల్ ఏంటి? వర్మ విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. ఇప్పుడే విజయవాడ బయలుదేరారు. వంగవీటి సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆయన ముందే కొన్ని చేసినటువంటి ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు కానీ ఆయన ఇస్తున్నటువంటి టీజర్లు కానీ తీవ్ర చర్చనీయాంశం అవుతా ఉన్నాయి. వంగవీటి సినిమాకు సంబంధించి ఆనాటి పరిస్థితులపై చర్చించేందుకు తాను విజయవాడ వెళ్తున్నానని వర్మ చెప్పారు. అయితే వర్మ రాకను వ్యతిరేకిస్తున్నా, వర్మ యొక్క వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నా కొందరు ప్రకటనలు చేయడం, కొందరు వర్మకు నేరుగా ఫోన్లు చేశారని సమాచారం వచ్చిన నేపథ్యంలో పోలీసులు కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. విజయవాడలో ఈ రోజు ఆయన ఒక హోటల్లో ఉండబోతున్నారు. ఈ రోజు రేపు 1980s నాటి వర్మ ఆనాటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వంగవీటి కుటుంబానికి సంబంధించి కానీ దేవినేతి కుటుంబానికి సంబంధించి కానీ వారి ఇరు కుటుంబాల వ్యక్తులతోనూ ఆనాటి ఘటనలకు సంబంధించి వారి అనుచరులుగా ఉన్న కూడా వర్మ భేటీ కాబోతా ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకునేందుకు అందరితో తాను చర్చిస్తానని వర్మ చెబుతా ఉన్నారు. ఇందులో భాగంగా ఆయన 2 రోజుల పాటు విజయవాడలో ఉండి ఈ విషయాలపై పలువురిని కలిసే అవకాశం కల్పిస్తా ఉంది. రమేష్, బహిరంగంగానే వంగవీటి రాధ అలాగే వర్మ బహిరంగంగానే విమర్శలు చేసుకున్నారు, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఫేస్బుక్ మీడియా ఆధారంగా కావచ్చు, ఫేస్బుక్ వేదికగా కావచ్చు, బహిరంగంగా విమర్శలు చేసుకున్నారు. ఇలాంటి ఆక్రౌడి అంటూ వర్మ కావచ్చు, లేదంటే ఒళ్ళు దగ్గర పెట్టుకో అంటూ రాధ కావచ్చు. ఈ నేపథ్యంలో రాధని వర్మ కలిసే అవకాశం ఏమైనా కనపడుతుంది? ఎవరెవరిని కలవబోతున్నారు? ఇప్పటివరకు వర్మకి టైం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. స్పష్టంగా వర్మ వీళ్ళని కలవబోతున్నారని చెబుతున్నప్పటికీ కూడా వారి నుంచి ఇప్పటి వరకు కన్ఫర్మేషన్ రాలేదు. దేవినేని కుటుంబాన్ని కూడా కలుస్తానని, నెహ్రూను కలుస్తానని, ఆయన అనుచరులను కూడా కలుస్తానని ఇప్పటికే వర్మ ప్రకటన చేసినప్పటికీ కూడా దానిపై స్పష్టత కొరవడింది. మరోవైపు రాధాను కలుస్తారు ఇవాళ రేపట్లో అని సమాచారం ఉన్నప్పటికీ కూడా ఆయన కూడా దీన్ని ఇప్పటి వరకు పూర్తిగా కన్ఫర్మ్ చేయనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ 2 రోజుల పాటు ఈయన ఎవరెవరిని కలవబోతున్నారు, ఎప్పుడు కలవబోతున్నారు, వాళ్ళు సమయం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారా, ఏ చర్చలు జరుపుతారు అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా చూసుకుంటే మాత్రం తన పర్యటన ద్వారా, తన వ్యాఖ్యల ద్వారా వర్మ ఒక అటెన్షన్ తీసుకురావాలని ఏదైతే ప్రయత్నం చేశారో అందులో కొంత సక్సెస్ అయ్యారు. మరోవైపు నిర్మాత ఎయిర్పోర్ట్ దగ్గర భారీగా ఏర్పాట్లు చేశారు. అభిమానులను ఇక్కడికి తరలించి వర్మకు పూలతో స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. భారీ ర్యాలీగా ఇక్కడి నుంచి ఆయన విజయవాడ వర్మ ఇప్పుడే బయలుదేరి వెళ్లారు. రేపు కొంతమందిని కలిసేందుకు ఆయన ఇప్పటికే మాట్లాడి పెట్టుకున్నట్లుగా సమాచారం. కొంతమంది అత్యంత ప్రముఖులు కాకపోయినప్పటికీ కూడా ఆనాటి ఘటనలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులను వర్మ కలిసే అవకాశం కనిపిస్తా ఉంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్. మొత్తానికి వర్మ స్ట్రాటజీనో లేదంటే నిజంగానే ఆయనకు హెచ్చరికలు వచ్చాయో కానీ ఆయన వ్యూహం మాత్రం ఫలించినట్లుగా కనపడుతుంది. అటెన్షన్ మాత్రం గ్రాప్ చేశారు విజయవాడలో.